అటవీ భూముల్లో ఫామ్ హౌస్లు, అసైన్డ్ భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూములు కనిపిస్తే కబ్జాలు, అనుమానం వస్తే ఫైళ్లతో సహా కార్యాలయాలు తగలబెట్టడాలు. ఇలా చేతికి మట్టి అంటకుండా, తెరపై కనిపించకుండా భూ కబ్జాలు చేయడంలో రాష్ట్రంలో ఓ పెద్దరెడ్డికి పేటెంట్ ఉంది. విలువైన ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని సొంతం చేసుకోవడంలో ఓ సరికొత్త నేర విధానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకివాకం పెద్ద చెరువులకు సంబంధించిన 7.28 ఎకరాల భూమిని తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆయన అందుకు వేసిన స్కెచ్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. 70 కోట్లకు పైగా విలువైన ఈ భూమిని అక్రమంగా చేజిక్కించుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో వెలుగు చూసింది. రేణిగుంట మండలంలో నాయుడుపేట పోతలపట్టు జాతీయ రహదారిని ఆనుకుని తూకివాకం పెద్ద చెరువు ఉంది. ప్రస్తుత తిరుపతి జిల్లా కలెక్టరేట్కు, తిరుచానూరుకు అత్యంత సమీప ప్రాంతమిది. ఎకరం విలువ బహిరంగ మార్కెట్లో 10 కోట్ల రూపాయల పైమాటే. అలాంటి చోట 7.28 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారంలోకి రాగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్నుపడింది. చెరువు భూమిని నేరుగా ఆక్రమించుకుంటే ఇబ్బందులొస్తాయని భావించి దాన్ని సొంతం చేసుకోవడానికి కొత్త నేర విధానం అమలు చేశారు. అపరిమితమైన అధికారం, ఎలాంటి అడ్డగోలు పనైనా చక్కబెట్టే కొందరు రెవెన్యూ అధికారుల అండతో తన కబ్జా విధానాన్ని అమలు చేశారు. తూకివాకం గ్రామ సర్వే నెంబర్ 718/Bలోని 7.28 ఎకరాల పెద్ద చెరువు భూమిని వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జా చేసేందుకు కుట్ర పన్నారు. చెరువు భూమిని రికార్డుల్లో డీకే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పేరిట చేర్చేందుకు నివేదికలు సిద్ధం చేయించారు. జిల్లా కలెక్టర్ నుంచి అందిన నివేదిక మేరకు తూకివాకం సర్వే నెంబర్ 718/Bకి సంబంధించి తప్పును సరిదిద్దాలని వెబ్లాండ్ అడంగల్లో ఈ భూమికి పట్టాదారుగా డీకే సుబ్రహ్మణ్యం పేరు చేర్చాలని 2019 జూలై 22న అప్పటి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఒక మెమో జారీ చేశారు. ఆ ప్రక్రియ పూర్తి చేసి 15 రోజుల్లోగా నివేదిక పంపాలని ఆదేశించారు. వెబ్లాండ్ ప్రకారం 2012 నాటికి ఆ భూమి చెరువు పోరంబోకుగా నమోదై ఉంది. 2018లోనూ ఆ జాబితాలోనే ఉంది. 2022 నాటికి ఆ భూమికి యజమానిగా డీకే సుబ్రహ్మణ్యం పేరు రికార్డుల్లో చేర్చారు. అతనికి వారసత్వంగా ఆ భూమి సంక్రమించినట్లు చూపించారు. 2018 వరకు చెరువు పోరంబోకుగా ఉన్న ప్రభుత్వ భూమిని వైసీపీ అధికారంలోకి రాగానే ప్రైవేటు వ్యక్తిపరం చేశారు. 2022 మార్చి 5న ఆ చెరువు భూమి డీకే సుబ్రహ్మణ్యం పేరిట రిజిస్ట్రేషన్ అయిపోయింది. లింక్ డాక్యుమెంట్లో మాత్రం అది చెరువు భూమిగానే ఉంది. వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారు. ఆయన భార్య పెద్దిరెడ్డి స్వర్ణలత డీకే సుబ్రహ్మణ్యం నుంచి ఆ భూమి కొన్నట్లు 2022 మే 26న రిజిస్ట్రేషన్ జరిగింది. అంటే సుబ్రహ్మణ్యం పేరిట రిజిస్ట్రేషన్ జరిగిన 2 నెలల్లోనే ఆ భూమి పెద్దిరెడ్డి పరమైంది. రెవెన్యూ రికార్డుల్లో చెరువుగా నమోదైన ఆ భూమిని ప్రైవేటు పట్టా భూమిగా పేర్కొంటూ కింది స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపడం, తర్వాత దానికి యజమానిగా ఓ వ్యక్తి పేరును అడంగల్ వెబ్లాండ్లోకి ఎక్కించడం, ఆ వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ జరగడం అంతా చకచకా జరిగిపోయాయి. తరువాత 2 నెలలకే ఆ వ్యక్తి ఆ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి పెద్దిరెడ్డి స్వర్ణలతకు అమ్మినట్లుగా సేల్ డీడ్ జరిగిపోయింది. 70 కోట్లకు పైగా విలువైన చెరువు భూమి ఇలా పెద్దిరెడ్డి సొంతమైపోయింది. ఇందులో అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన దందా ఉందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో తేలింది. ఈ భూ కబ్జాపై దర్యాప్తు జరిపించాలని, కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రభుత్వానికి నివేదించింది. బాధ్యులైన రెవెన్యూ అధికారులపైన చర్యలు తీసుకోవాలని సూచించింది.